మీద రేవంత్ రెడ్డి గారు పడుతున్న కష్టాన్ని చూడమని కోరుతా ఉన్నాం. 6 గ్యారంటీల పేరిట తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల్లో హక్కున చేర్చుకునే కార్యక్రమం, మహత్తరమైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వారి నాయకత్వంలో పోతా ఉన్నాయి ముందుకు. ఇటువంటి సందర్భంలో ఎన్నికలు వచ్చినాయి మళ్ళీ. కనుక సోదరులారా, ప్రియ మిత్రులారా, విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కోరుతా ఉన్నా, ఈరోజు ఉన్నటువంటి 3 పార్టీలను చూడండి. ఒక పార్టీ మతం పేరు మీద, కులం పేరు మీద, భాష పేరు మీద, సంస్కృతి పేరు మీద, చివరికి ఆహారపు అలవాట్ల మీద కూడా సమాజంలో విభేదాలను సృష్టించి ఓట్లు దండుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. దానికి అభ్యర్థి కూడా లేడు. మన గడ్డ మీద భారతీయ జనతా పార్టీ అనే మతతత్వ పార్టీకి ఏమాత్రం ఉనికి లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎంపీఏ స్వతహాగా రేవంత్ రెడ్డి దెబ్బకు, రేవంత్ రెడ్డి ఊపుకు తట్టుకోలేక భూస్థాపితం అయిపోయింది కల్వకుంట్ల కుటుంబ పార్టీ బీఆర్ఎస్ అని చెప్పి ఆయననే స్వతహాగా సిట్టింగ్ ఎంపీఏ తన కొడుకు సన్ స్ట్రోక్ వచ్చింది. పాప ముసలాయనకు వయసులో సన్ స్ట్రోక్. కొడుకు మీద ప్రేమ పెరిగి ఆ పార్టీని వదిలి అరువుకు భారతీయ జనతా పార్టీ కొడుకునిస్తే అరువుకు వారి అభ్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి. బీఆర్ఎస్ పార్టీ అయితే మనం చూసినాం, ఆల్రెడీ తిరస్కరించబడినటువంటి పార్టీ. ఇకపోతే అభ్యర్థుల గురించి ఆలోచన చేద్దాం. ఒక అభ్యర్థి, అరువుకు తెచ్చుకున్న అభ్యర్థి తల్లి లాంటి పార్టీని మంత్రి చేసిండు, ఎమ్మెల్యే చేసిండు, ఎంపీ చేసిండు. ఈరోజు దుక్కు దుంకి కొడుకును ఇంకో పార్టీ నుంచి నిలబడ్డాడు. ఎక్కడ దిక్కులేని, ఉనికి లేని పరిస్థితిలో ఉంది. కానీ ఇంతకుముందు చరిత్రలో ఎప్పుడు కూడా నాగర్ కర్నూలు పార్లమెంట్లో మతం, కులం, విద్వేషాలు లేవు. ఈరోజు భారతీయ జనతా పార్టీ సృష్టించడానికి వస్తూ ఉంది. జాగరూకతతో వ్యవహరించవలసిన అవసరం ఉంది అన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఇకపోతే ఇంకో పెద్ద మనిషి బీఆర్ఎస్ పార్టీ పేరు మీద అభ్యర్థిగా వచ్చిండు. అన్నా, మీ స్థాయికి, మీకున్నటువంటి రాజకీయ అవగాహనకు, మీకు కానీ మంత్రి గారికి కానీ మాట్లాడడానికి మీ సంస్కారం అడ్డొచ్చింది కనుక ఆయన గురించి మాట్లాడతలేరు. కానీ నేను ఒక మిత్రుడిగా, చాలా బాగా తెలిసిన వాడిగా కొన్ని వాస్తవాలు ఈ వేదిక ద్వారా తెలియజేయదలుచుకున్నాం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి ప్రవీణ్ కుమార్ గారు ఐపీఎస్ ఆఫీసర్గా పెద్దలు చెప్పినట్లు గౌరవించినాం, దగ్గర నుంచి చూసినాం. కానీ అధికారిగా ఉన్నప్పుడే, నేను ఒక శాసనసభ్యుడిగా ముఖ్యమంత్రితో కూర్చున్నప్పుడే వారి అంతర్గతంగా ఉన్నటువంటి అలాయ్ బలాయ్ ఏంది, సీక్రెట్ ఒప్పందం ఏంది అన్నది తెలిసిన వాడిగా చెప్తా ఉన్నా. పూర్తిగా కల్వకుంట్ల కుటుంబ డైరెక్షన్లో, స్క్రీన్ ప్లేలో నటించిన నటశేఖరుడు ప్రవీణ్ కుమార్ ఆర్ఎస్. దళితుల, బహుజనుల, బడుగు బలైన వర్గాల ఉనికిని, భవిష్యత్తును తాకట్టు పెట్టిండు కల్వకుంట్ల కుటుంబం దగ్గర. 10 సంవత్సరాలుగా ఏ కల్వకుంట్ల కుటుంబం గురించి, ఏ బీఆర్ఎస్ పరిపాలన గురించి, దళిత వ్యతిరేక పరిపాలనని, అంబేద్కర్ ఐడియాలజీ, డౌన్ ట్రాడన్ ఐడియాలజీ, వీకర్ సెక్షన్ ఐడియాలజీకి వ్యతిరేకంగా పోతున్న పార్టీ ఈ పార్టీని పొందబెట్టాలని అనేక వేదికల ద్వారా నేను కూడా వారిని వేదికల్లో పంచుకున్నా. కానీ ఏం జరిగింది? బీఎస్పీ పార్టీ పేరు మీద యాంటీ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ పార్టీకి పోకూడదు, చీలాలి అన్నటువంటి ఒక కుట్ర పూరిత వ్యవహారంలో భాగస్వామి అయి ఈ నటశేఖరుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ అధ్యక్షుడిగా నటించి ఒప్పించడానికి, మెప్పించడానికి ప్రయత్నం చేసినా నా తెలంగాణ బిడ్డల గుండె నిండా రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి అని గుండె కొట్టుకుంటున్న సందర్భాన్ని చూసినాం. నా బహుజన బిడ్డలు, దళిత బిడ్డలు, అంబేద్కర్ వాదులు రేవంత్ రెడ్డి నాయకత్వంలో మాత్రమైనటువంటి అంబేద్కర్ ఆశయాలు సిద్ధిస్తాయన్న ఆలోచనతో వారిని ముఖ్యమంత్రి చేసిర్రు, బీఎస్పీని, బీఆర్ఎస్ను బొందబెట్టిండ్రు. ఇప్పుడు మళ్ళీ కొత్త అవతారం ఇచ్చి ఏ 10 సంవత్సరాలైతే ఎవరినైతే విమర్శించినవో, ఎవరినైతే తూలనాడినవో, ఎవరినైతే మన భావజాలానికి వ్యతిరేకమన్నావో వాళ్ళ దగ్గరే అంటగాగుతా ఉన్నావు. ఇది ఎంతవరకు సమంజసమని అడుగుతా ఉన్నా. ఈ లోపాయికారి ఒప్పందంతో వచ్చిన వారిని బహుజనులు, మరీ ముఖ్యంగా
నేను చెప్తా ఉన్నా, చాలా సందర్భాల్లో మాట్లాడు, వారేవా ఏం మాట్లాడుతీవి బహుజనుల గురించి, ఏం చెప్తిరి ప్రవీణ్ కుమార్, భలే చెప్తిరి లేడాడు రాసుకునికే సాంబగాడు. కానీ ఎక్కడ వేదిక దొరికినా, ఎక్కడ మైకు దొరికినా అనర్గళంగా కల్వకుంట్ల కుటుంబాన్ని, అవినీతిమైన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన వాడివి ఈరోజు వాళ్ళ కాళ్ళ దగ్గర పోయి అదే ఫామ్ హౌస్ను కొల్లగొట్టాలని, అదే ఫామ్ హౌస్లో పోయి కండువా కప్పుకున్న దురదృష్టకరమైనటువంటి పరిస్థితిలో ఎందుకు దాపురించిందో సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది యావత్ తెలంగాణ సమాజానికి. మరి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల మనిషిగా ముందుకు పోతున్న నీకు. కనుక సోదరులారా, ప్రియ మిత్రులారా, ఈ ఇద్దరు అలా ఉన్నారు మీ ముందు.